నా పేరు ఉందుర్తి సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏపీ ఎంఆర్పిఎస్ అనుబంధ సంస్థ. ఈనాడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏర్పాటు చేసిన పాత్రికేయులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించే అంశం తరతరాలుగా స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలు మరి అన్ని పార్టీలకి జెండాలు మోస్తూ జిందాబాదులు కొడుతూ సీట్లు ఇచ్చే క్రమంలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన లక్ష్యంగా తీసుకుని రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రిజర్వ్డ్ ఎస్సీ స్థానాలైనటువంటి 29 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ 4 పార్లమెంటు స్థానాల్లోనూ మాదిగ అనుబంధ కులాలకు 15 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాల్లో తప్పనిసరిగా కేటాయించిన పార్టీలకే బహిరంగంగా మద్దతు ప్రకటిస్తామని చెప్పి, ముఖ్యంగా ఈ 15 స్థానాల్లో మాదిగ అనుబంధ కులాలకు కేటాయించే స్థానాల్లో ఒకటి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేని మాలో భాగంగా ఉన్న రెల్లి సోదరులకి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 3 లక్షల పైగా ఉన్న బుడగజంగ సోదరులకు కూడా సెరుకోస్ టికెట్ కేటాయించి మాకు 13, అలాగే మా సోదరులకి 14 టికెట్లు కేటాయిస్తే అది సామాజిక న్యాయం అవుతుందని చెప్పి ఈ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ఉత్తరాంధ్ర కానీ ఉభయ గోదావరి జిల్లాలు కానీ చూసుకుంటే పార్వతీపురం నుంచి చింతలపూడి వరకు మరి 10 అసెంబ్లీలు, ఒక పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కేటాయిస్తే స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి కూడా అమలాపురం పార్లమెంట్ని మాల సోదరులకే కేటాయిస్తూ ఉన్నారు. అలాగే పార్వతీపురం నుంచి చింతలపూడి దాకా ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలను మాల సోదరులకి, కేవలం 2 నియోజకవర్గాలనే వైఎస్ఆర్సీపీ పార్టీ కేటాయిస్తుందన్న విషయాన్ని మేము ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ 10 స్థానాల్లో కేవలం 4 స్థానాలు మాత్రమే మాదిగలకు కేటాయిస్తూ ఉన్నారు. మిగిలిన 6 అసెంబ్లీలు మరియు పార్లమెంటు కూడా మాల సోదరులకే కేటాయిస్తూ ఉన్నారు. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడిలో మాదిగలు ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉంది కనుక చింతలపూడు, కొవ్వూరు, గోపాలపురం అన్ని ప్రధాన పార్టీలు కూడా మాదిగ సోదరులకు కేటాయించాలని, అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో అన్నీ కూడా ఏకపక్షంగా మరి మాల సోదరులకు కేటాయిస్తున్నారు కనుక ఆ విధమైన నిర్ణయం అన్ని ప్రధాన పార్టీలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో విశేషంగా సేవలు చేస్తూ మా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో యువజన విభాగం నాయకుడిగా ఉన్నటువంటి టి వెంకటేష్ అనే మరి మా నాయకుడు తను స్వచ్ఛందంగా మా వంతు మేము ఖర్చు పెట్టుకుని ఖచ్చితంగా పార్టీని నెగ్గించుకుంటామని అతను ఆ పార్టీకి అభ్యర్థించి ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పాలకపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ మా సోదరుడు వెంకటేష్ యొక్క అభ్యర్థిత్వాన్ని తీసుకుని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా సీటు కేటాయిస్తే కనుక మేము ఖచ్చితంగా చింతలపూడి, ఈ పూతలపట్టు నియోజకవర్గాల్లో మాదిగల యొక్క ఓటు బ్యాంక్ అంతా కూడా ఏ పార్టీ అయితే సీటు కేటాయిస్తుందో ఆ పార్టీకి పడే విధంగా మేము కృషి చేస్తామని, ఆ 2 నియోజకవర్గాలే కాదు మొత్తం 29 నియోజకవర్గాలే కాదు మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా మా రాష్ట్ర కమిటీ పర్యటన చేసి అన్ని వర్గాల యొక్క ఓటు బ్యాంకుని కూడా మాదిగల్ని రాజకీయంగా సమన్యాయం చేసి ప్రోత్సహించిన పార్టీలకి బాహాటంగా మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందులో భాగంగానే మేము ఏ విధంగా ఐక్యంగా ఉన్నాం, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నది మేము నిరూపించుకోవడం కోసం ఈ నెల 20వ తేదీ నాడు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ఒక భారీ బహిరంగ సభని, అది కూడా ఆంధ్రప్రదేశ్ మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో రాజకీయ సమన్యాయ మహాసభ అని నామకరణం చేయడం జరిగింది. మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆ సభను విజయవంతం చేయడానికి ఎక్కడికక్కడ శ్రేణులు పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర కమిటీ అంతా కూడా ఈ రాజధాని నగరంలో పర్యటించడం, గుంటూరు, విజయవాడ ఉమ్మడి జిల్లాల్లో మేము పర్యటించి మా యొక్క కమిటీలన్నింటిని కూడా నిర్మాణం చేసుకోవడం, సంఘటితం చేసుకోవడం పిలుపునిస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రేపు 20వ తారీఖున కడపలో నిర్వహిస్తున్న రాజకీయ సమన్యాయ మహాసభకు పిలుపునిస్తున్నామో దీన్ని ఈ పాత్రికేయుల ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా అన్ని పార్టీలు కూడా పరిగణలోకి తీసుకుని మాదిగ అనుబంధ కులాలకి రాజకీయ సమన్యాయం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేని పక్షంలో మరి మా యొక్క కార్యక్రమాలను మేము తీసుకుని ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందో ఆ పార్టీ వైపు వెళ్ళడానికి
మరి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు కూడా చైతన్యవంతం అవుతున్నారన్న విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తున్నాం.